మీరు హీరో చేద్దామని మీరు అనుకున్నారా, లేకపోతే నిర్మాతలు అనుకున్నారా, డైరెక్టర్లు అనుకున్నారా? లేదండి, కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు, అసోసియేట్గా చేశాడు, రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు. అతను విక్రమార్కుడు తర్వాత సారాయి వీర్రాజు అనే కథ చెప్తే నాకు నచ్చింది. సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు, మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం. అంతే సార్ ఇక అడిగారు కదా, ఇంక మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఒకటి ప్లానింగ్, అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకే రారండి కదా. సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి, లేకపోతే అదే మనం ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్. 100%. సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను. సో దాని తర్వాత ఏమైందంటే క్యాటర్లు చేస్తాడు లేదో చిన్న అవుతాయి కొన్ని, అలా 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 గ్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా. సో మళ్ళీ ఒక్కొక్క సీను 2 సీన్ బృందావనం వచ్చింది, తర్వాత వంశీ పైడిపల్లి, తారక్ది, ఇది దిల్రాజు గారిది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్. సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ విపరీతమైన స్ట్రగుల్ అయితే లేదు. అదే అంత స్ట్రగుల్ పడి అయితే లేదు. మరి హీరోగా మళ్ళీ సారాయి వీర్రాజు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి? లేదండి, నాకు అంటే నేను వద్దనుకున్నాను, ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను. ఐ వాజ్ వెరీ క్లియర్.